హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళ ఫుల్ జాతర ఓరమాసు 2025 ఈ కోటప్పకొండ తిరునాళ్ళలో జాగారాలు చేస్తాం. ఇక్కడ చిన్న ప్రభలు కానీ పెద్ద ప్రభలు కానీ 500కు పైగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మీకు కోటప్పకొండ తిరునాళ్ళ చూపించగలను. మొదట ఇక్కడ ఎల్లమంద వస్తుంది. ఈ ఎల్లమంద సెంటర్ నుంచి కొద్దిగా దూరంగా నెక్స్ట్ గురవాయిపాలెం వస్తుంది. ఈ దారిలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఉన్న ప్రభ. ఈ కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ రమేష్ 039 షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని కొత్త విషయాలు తెలపగలను. ద్రాక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తన జ్ఞానబోధ చేయమని కోరతాడు. అప్పుడు పరమశివుడు త్రికూటాచలం వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంలో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి జ్ఞానం పొందుటకు ఈ కోటప్పకొండకు వస్తారు. ఈ త్రికోటేశ్వరాములు బ్రహ్మ, విష్ణు, మహేష్ కోటప్పకొండను 3 శిఖరాలు కలిసి ఉంటాయి. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, మహేష్గా భావిస్తారు. అందుకని ఈ కొండను త్రికోటేశ్వర స్వామి కొలువైన స్వామి త్రికోటేశ్వర నిలయంగా మారింది. ఈ కుటేశ్వర పర్వతం సమీపంలో కొండకావురు అనే ఊళ్ళో సుందుడు అనే ఒక అతని భార్య కొందరితో కలిసి జీవిస్తుంటాడు. అతను రోజు పశువులు కాస్తూ ఈ రుద్రకొండపై త్రికోటేశ్వరుని దర్శిస్తూ ఉంటాడు. అతని కోరిక మేర అతని భార్యకి ఒక కుమార్తె జన్మించింది. ఆ అమ్మాయి పేరే గొల్లభామ. ఆ తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో వెలిసింది. ఆ గొల్లభామ శివుడిని చిన్నప్పటి నుంచి అతి భక్తితో కొలుస్తూ ఉంటుంది. ఆ భక్తిని పరీక్షించవలసిన శివుడు కన్య అయిన గొల్లభామను గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలవడానికి పాత కోటప్పకొండ వద్దకు రోజు వస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె శివుడితో నైవేద్యం ఒక చల్ల కుండలో పెరుగు తీసుకొని ఆయాసంగా కొండ మెట్లపై కూర్చుంది. ఈరోజు ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగు నేలపాలు చేస్తుంది. బాధతో ఉన్న గొల్లభామ దగ్గరికి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పరమశివుడు ప్రత్యక్షమై కాకులు ఇకపై ఈ కొండపై వాలవు అని వరమిస్తాడు. అప్పటి నుండి కోటప్పకొండపై కాకులు వాడటం అనేది ఇంత మటుకు జరగలేదు. కొండ కింద దారిలో ఉంటాయి కానీ పూర్తి కొండపైన ఇంత మటుకు కాకులు వాలలేదు. గర్భంతో ఉన్న గొల్లభామ కొండ ఎక్కలేనంటే తామే కిందకు వచ్చి నన్ను దర్శించుకొని నా కష్టాన్ని తీర్చమనగా పరమశివుడు సరే అని చెప్పి, నువ్వు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే నేను కిందకు వస్తాను అంటాడు. ఏవో శబ్దాలు వినిపించగానే గొల్లభామ వెనక్కి తిరిగి చూడగానే శివుడి అక్కడే జంగం దేవర కొండపై గుహలో శివలింగంగా మారిపోయాడు. ఆ ఆలయం నేడు కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహాత్యంతో గొల్లభామ కూడా దేవుళ్ళు ఐక్యమైపోయి గొల్లభామ ఆలయం కొండ దిగువ భాగంలో ఉంటుంది. మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్పకొండ క్షేత్రంలో భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు అసలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని, గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం మనిషిపై ఉండవని, రక్షణ పొందుతారని ప్రజలు నమ్ముతారు. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరుని సేవించాలి అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు, టూరిజం ఎంతో అందంగా ఉంటుంది. అందుకనే భక్తులు ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో ఇక్కడ మెట్ల వద్ద గుమ్మడికాయలు తమ తలపై మూసుకొని మొక్కుకొని వెళ్ళి గుమ్మడికాయల్ని ఆ కొండ ఎంట్రన్స్ మెట్ల కాడ అందిస్తారు. భక్తులు ఈ కోటప్పకొండలో ఇన్ని ప్రభలు కడతానికి కారణం గొల్లభామ
తన కోరిక పేర కిందకి ఎప్పుడు దిగుతారనగా ఈ కోటప్ప కొండకి 1,01,00,000 ప్రభలు కట్టిన తరువాత నేను ఈ కొండ కిందకు వచ్చి వెలుస్తానని గొల్లబాగ మాటిస్తాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా కొన్ని ఏళ్ల నుంచి కోటప్ప కొండలో ఈ ప్రభలు కడతానే ఉంటారు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జనాలు విచ్చలవిడిగా మాస్ లెక్క వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు రద్దీగా భారీగా ఉంటుంది. మన గుంటూరు టౌన్ నుంచి 60 కిలోమీటర్లు, మన నసరాపేట నుంచి 15 కిలోమీటర్లు దగ్గరలో ఈ కొండ ఉంటుంది. ఇండియాలో పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కొండకావూరు అనే గ్రామంలో కోటప్ప కొండ ఉంటుంది. కందిపప్పు ఒకటి కొంటే ఒకటి ఉచితం, ప్యారిస్ వారు వైట్ లేబుల్ సల్ఫర్ షుగర్ అండి, 45 రూపాయలు మాత్రమే, కేవలం 45.
ఈ కోటప్పకొండలో పోలీసు సహకారం ఎంతో ఉంటుంది. ఇక్కడ కార్నర్లో పోలీసు కేంద్రం ఒకటి ఉంటుంది. ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న పిల్ల తప్పిపోతే వాళ్ళ అమ్మకి ఆ పిల్లని అందిస్తూ ఉన్నారు. పోలీసులు ఈ కోటప్పకొండలో ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. భక్తులు ఈ గుడి మెట్ల కాడే గుమ్మడికాయలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మెట్లకి పూజ చేసి ఈ ప్లేస్లోనే చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదిగో గుమ్మడికాయలు. ఇక్కడ గుమ్మడికాయలు పూజించి ఇక్కడ నైవేద్యం పెడతా ఉన్నారు దీపాలు వెలిగించి. ఈ మెట్ల దారి గుండా ఇక్కడ ఒక గాలి గోపురం ఉంటుంది.
లైట్లు ఊరమాస జాతర. ఇక్కడ దేవుడి పటాలు అమ్ముతూ ఉంటారు. ఈ పక్క వాచీలు, కళ్ళజోళ్ళు. ఇక్కడే అతి పెద్ద ఎలక్ట్రికల్ ప్రభలు ఉంటాయి, భారీగా పెద్ద పెద్దవి. ఈ ప్రభల పైన డ్యాన్సులు ఉంటాయి. ఈ డ్యాన్సులు, ఈ పాటలు ఊరమాస లెక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రమేష్ హీరో 999 షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకే పాటలో సరిపోలేదు మనకి సమయం. ఇంకా 2, 3 3 పాటలు ఉంటాయి. నెక్స్ట్ వీడియో 3వ పార్టు, 2వ పార్టు నేను పెట్టగలను. థ్యాంక్ యూ రమేష్ హీరో 999. థ్యాంక్ యూ.